ఓం శ్రీమాత్రే నమః. నవరాత్రులలో మొదటి రోజు నుండి 9వ రోజు వరకు మనం చేసే ఆరాధన మనలోని బలహీనతలను తొలగించి శక్తి, జ్ఞానంతో మనల్ని ముందుకి నడిపిస్తుంది. నవరాత్రులలో రెండవ రోజు నవదుర్గలలో రెండవ దుర్గ బ్రహ్మచారిణి. శైలపుత్రి రూపంలో పుట్టిన తరువాత బ్రహ్మచర్య వ్రతం తీసుకుని హిమాలయ పర్వతంలో పార్వతీదేవి శివుని అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేసింది. ఆ రూపమే బ్రహ్మచారిణి. అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని, దాని అర్థాన్ని తెలుసుకుందాము. దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. కర పద్మాభ్యాం పద్మాల వలె ఉన్న రెండు చేతులలో, అక్షమాల అంటే నిరంతరము జపము, ధ్యానము, ఏకాగ్రతను సూచిస్తుంది. మనస్సును లక్ష్యం మీద ఎలా కేంద్రీకరించాలి అనే దాన్ని తెలియపరుస్తుంది. కమండలం తపస్సు, శుద్ధి, సౌమ్యతకు ప్రతీక. కేవలం బాహ్యంలోనే కాకుండా అంతర్గత శుద్ధి కూడా అవసరమని గుర్తు చేస్తుంది. దదాన ఈ రెండింటినీ తన పద్మాల్లాంటి చేతులలో పట్టుకుని ఉంది లేదా ధరించినది. ఎవరు? బ్రహ్మచారిణి. బ్రహ్మ అంటే అన్నీ తెలిసిన పరమ సత్యమైనది. చారిణి అంటే ఆ సత్యం వైపు, అంటే అదే పనిలో నిమగ్నమవడం, అదే సత్య అన్వేషణ, ఆత్మ నిగ్రహము. దేవి ఆ తల్లి అన్యుత్తమ అత్యున్నతమైనది. ప్రసీదతు మయి నాపై కరుణను చూపుము అమ్మా అంటే బ్రహ్మచారిణిగా ఆ అమ్మవారు తెల్లని చీర, తన పద్మం వంటి చేతులలో కమండలము, అక్షమాల పట్టుకుని తపోరూపిణిగా దర్శనమిస్తుంది. సర్వోన్నతమైన ఆ బ్రహ్మచారిణి మాత మనకి కూడా ఏకాగ్రతను పెంచి తన కరుణను మనపై కలిగించుము అని ఆ తల్లిని ప్రార్థిస్తున్నాము అని అర్థము. అర్థం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అమ్మ రూపం మనకి స్పష్టంగా తెలుస్తుంది. అమ్మ మనకి ఏం నేర్పిస్తుందో కూడా అర్థమవుతుంది. అలా అమ్మ రూపాన్ని ఈ శ్లోకం ద్వారా ఈరోజు 9 లేదంటే ఒక్కసారైనా ఈ శ్లోకాన్ని, ఆ భావాన్ని తలుచుకుంటూ జపము, ధ్యానము ఏదైనా ఏకాగ్రతతో భక్తిగా చేయండి. అలానే నవరాత్రులలో రెండవ రోజు గాయత్రీదేవిని కూడా పూజిస్తారు. గాయత్రీ మాత పంచముఖాలు, అవి పంచభూతాలను సూచిస్తాయి. 10 చేతులతో తలపై చంద్రవంకను ధరించి పద్మాసనంలో కూర్చుని ఉంటుంది. జ్ఞానప్రదాత. సూర్యుడు ఎలా అయితే భౌతిక కాంతిని ప్రసరిస్తాడో అలానే గాయత్రీదేవి ఆధ్యాత్మిక కాంతి అంటే జ్ఞానము, చైతన్యాన్ని ప్రసరిస్తుంది. గాయత్రీ మంత్రము అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి. సర్వోన్నత స్వచ్ఛమైన చైతన్యమూర్తి. ఏకాగ్రతను, జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇలా రెండవ రోజు ఆ తల్లి ఏం చెబుతుంది అంటే మనలోని ధైర్యం, సహనం, క్రమశిక్షణకు ప్రతీకగా విద్య, ఉద్యోగ, వ్యాపార ఏదైనా సరే దీక్షగా చేయాలి. అంటే ఫలితం ఆలస్యమైన సహనంగా ఉండాలి. లక్ష్యాన్ని సాధించటానికి కష్టపడి శ్రమించాలి. ఈరోజు అమ్మవారిని పూజించటం ద్వారా మనలో సహనాన్ని పెంపొందించుకోవాలి. మొదటి రోజు అమ్మను శైలపుత్రిగా, స్థిరత్వానికి ప్రతీకగా చెప్పుకున్నాం కదా. మీరు ఎంతసేపు ధ్యానము లేదా జపము చేయగలిగారు? కామెంట్స్లో మీ అనుభవాన్ని తెలియచేయండి. రెండవ రోజు అవతారం గురించి తెలుసుకున్నాం కదా. మూడవ రోజు ఆ అమ్మ ఏ అవతారాలలో దర్శనమిస్తుందో తెలుసుకుందాము. దానికోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీమాత్రే నమః.